మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకున్నట్లయితే అస్సలు తీసుకోకండి. ఎందుకు? ఈ 3 విషయాలు తెలిస్తే మాత్రమే తీసుకోండి. ఐ థింక్ వాట్ ఫస్ట్ వన్, రూమ్ రెంట్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ డాక్యుమెంట్ లో రూమ్ రెంట్ లిమిట్ అన్నది రోజుకి 2000 అని చెప్పి మెన్షన్ చేసింది. కానీ మీరు రోజుకి 4000 రెంట్ ఉన్న రూమ్ ని తీసుకున్నారు. అలా చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీ రూమ్ రెంట్ కి 50% మాత్రమే భరిస్తున్నట్లు. ఇలా రూమ్ రెంట్ లిమిట్ 50% భరిస్తుంది కనుక హోల్ క్లెయిమ్ 50% మాత్రమే ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో జాయిన్ అయినందుకు 1,00,000 ఖర్చయింది. సో 1,00,000 రూపాయలకి మీరు క్లెయిమ్ కి అప్లై చేస్తే ఓన్లీ 50,000 మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. దీన్ని సాకుగా చూపిస్తుంది. అందుకనే పాలసీ డాక్యుమెంట్ లో రూమ్ రెంట్ లిమిట్ ఎంత ఉందో చదవండి. ఏ కంపెనీ అయితే ఎక్కువ లిమిట్ ని ఆఫర్ చేస్తుందో ఆ కంపెనీలో మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. సెకండ్ వన్, కోపే. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ డాక్యుమెంట్ లో కోపే అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ 80-20 అని చెప్పి మెన్షన్ చేసింది.